హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి సమ్ బ్లాగ్స్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఒక న్యూ అప్డేట్ అండి. ఏంటంటే ఇంతకుముందు మనకి ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లో లాగిన్ అవుతే కనుక అప్లికేషన్ సర్చ్లో వచ్చేసి మనకి డీటెయిల్స్ ఎంటర్ చేయగానే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనేది చూపించేది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఆప్షన్ అనేది తీసేశారు. సో చూపించట్లేదు. సో చూసారు కదండి, ఇక్కడ నాకు అప్లికేషన్ సర్చ్ దగ్గర బార్ అనేది చేంజ్ అయింది. సో నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసేలోపే మళ్ళీ నాకు ఎర్రర్ అనేది వచ్చేసింది. సో సో ఈ L1, L2 అనేది ఎందుకు తీసేశారు? రీజన్ వచ్చేసి సో మ్యాక్సిమం ఇప్పుడు వచ్చేసి L1 అంటే ఓన్లీ జస్ట్ ల్యాండ్ ఉన్నవాళ్ళు, అండ్ L2 వచ్చేసి ఇల్లు అండ్ ల్యాండ్ రెండు లేని వాళ్ళు ఉన్నారు కదండి. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏం డిసైడ్ చేసిందంటే, ఇంతకుముందు కేసీఆర్ గారు ఎలాగైతే డబుల్ బెడ్రూమ్ అనేది కట్టారో సేమ్ వే కట్టాలి అని చూస్తున్నారు. ఆర్ఎల్స్ ఎవరికైతే సొంత జాగా ఉందో అదే జాగాలో వచ్చేసి అపార్ట్మెంట్లో కట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని డిసైడ్ చేస్తున్నారు. మీకు కూడా సేమ్ ఎర్రర్ ఇఫ్ ఇన్ కేస్ వస్తే కనుక కమెంట్ చేయండి. ఆర్ఎల్స్ వేరే ఏదైనా ఎర్రర్ వచ్చినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నాకు ఏదైనా అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.